హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మరి సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేసేది మన ఇంటి ముందున ముగ్గులు కదా. సో ఈసారి సింపుల్గా వేసుకున్నమాట. అలాగా మా వీధుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ముగ్గులు వేసుకున్నారు. సో మీకు సరదాగా చూపిద్దామని అయితే చిన్న బిట్ అయితే తీసానండి. సో అలాగే చక్కగా ముగ్గు వేసుకొని కలర్స్ వేసుకున్న తర్వాత చిన్న చిన్న గుబ్బమ్మలు ఇలా పెట్టుకుంటాం కదండి. చూసారా ఎంత చక్కగా వేసుకున్నారో. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ముగ్గు వేసుకున్నారండి. చాలా బాగున్నాయి అన్నమాట. ఇది మేము మా చిన్న ఉన్నప్పుడైతే మా అమ్మ నేను అందరం కలిసి అయితే ముగ్గులు వేసుకునే వాళ్ళమండి. వీధిలో 12 అయిపోయేది నైట్. అలాగే మనకి సంక్రాంతి అనగానే పిండి వంటలు కదండి. ఈసారి మా బావగారు వాళ్ళు కాకినాడ నుంచి వచ్చారనమాట. సో అక్కడి నుంచి స్వీట్స్ అయితే తెప్పించేసుకున్నాం మన ఆంధ్ర నుంచే. ఇది అమ్మకి మోకాలు నొప్పులు కాబట్టి ఈసారి అయితే పిండి వంటలు అయితే మేము చేయించలేదండి. ఇవి వచ్చేసి భక్తాంజనేయ స్వీట్స్ అని కాకినాడలో మాట. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. ఈ స్వీట్స్ వచ్చేసరికి విజయవాడ నుంచి మా ఆడబొచ్చి తీసుకొచ్చానమాట. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ అయితే 1 వీక్ ముందు నుంచే స్టార్ట్ చేసేదండి. పెద్ద పెద్ద డబ్బాల్లో చెక్కలు జంతికలు అరిసెలు కూడా చేసేవారన్నమాట. సో పొద్దున్నే పూజ అయిపోయిన తర్వాత మా అమ్మకైతే ఈసారి పండగకి మేమందరం ఉన్నాం కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది అన్నమాట. సో పొద్దున్నే వచ్చేసరికి మాకైతే బ్రేక్ఫాస్ట్ పూరీలు అలాగే పరమాన్నం అయితే చేసేసిందండి. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేనైతే గుడికి అయితే వెళ్ళానండి పిల్లల్ని తీసుకొని. మా అమ్మకి చేత్తో వండి పెట్టి మాకు పెట్టాలనేది ఇష్టం అన్నమాట. సో అందుకని బొబ్బట్లు మా పిల్లలకి మాకు బాగా ఇష్టం అన్నమాట. పూర్ణం అయితే రెడీ చేసేసుకుంది. మా నాన్నగారిని అయితే చాలా చాలా మిస్ అవుతున్నామండి. బ్రేక్ఫాస్ట్ డాడీ ఫోటో దగ్గర పెట్టేసి గుడికి అయితే బయలుదేరిపోయామన్నమాట. సో అమ్మవారి దర్శనం అయితే అయ్యింది మా పేర్లు అందరివి చెప్పి అర్చన అయితే చేపించేసుకున్నాం. చక్కగా మేమందరం హారతి తీసేసుకొని కొన్ని ఫోటోలు అయితే దిగామండి ఫ్యామిలీతో. ఇది రావడం ఫస్ట్ టైం అట ఈ గుడికి. సో ఈలోపు మా అమ్మగారు అయితే వంట అయితే ప్రిపేర్ చేశారు. అలాగే బొబ్బట్లు కూడా వేసేసారు అనమాట. వేడి వేడి బొబ్బట్లు అయితే వేసిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మా అమ్మ చేసింది నెయ్యి వేసి కూడా కాలుస్తుంది కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట. సో అలాగే వంట కూడా చేసేసింది. వాళ్ళు వెజ్ తింటాం కాబట్టి సింపుల్గా చేసింది. ఈలోపు నేను అరిసెలు బొబ్బట్లు అన్నీ నేను రెడీ చేసి పెట్టాను అనమాట. డాడీ ఫోటో దగ్గర పెడదామని చెప్పి. అలాగే సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేసేది కైట్లు కూడా కదండి. సో లాస్ట్ వీక్ అయితే మా అన్నయ్య పిల్లలందరూ అయితే బాగా ఎగరేసారు అనమాట. బాగా ఎంజాయ్ చేశారు. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.